మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం ద్వాదశ రాశులకు సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం తంత్రజ్యోతిషం అనేటువంటి విధానంలో చెప్పుకోబోతున్నాం. ఇది ఎలా ఉంటుందంటే ఇక్కడ కందాయ ఫలాలు, రాజ్యపు జవమానాలు, ఆదాయ వ్యయాలు అనేవి ఇక్కడ తంత్రజ్యోతిషం ప్రామాణికంగా తీసుకోదు. ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతుల యొక్క ప్రయాణాలను అనుసరించి మాత్రమే ప్రధానంగా ఫలితాలు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చంద్రగ్రహం 30 రోజులకు ఒకసారి ఖగోళాన్ని చుట్టూ వస్తుంది, 360 డిగ్రీలు చుట్టేస్తుంది. అదేవిధంగా నెలకోసారి మాత్రమే ప్రయాణించేటువంటి గ్రహాలు రాశి మారుతుంటాయి. శుక్రుడు, బుధుడు, రవి ఇలా. మరి నెలన్నరకు ఒకసారి అంగారకుడు ప్రతి ఒక్క రాశిని దాటుతూ ఉంటాడు. కాబట్టి దీర్ఘకాలికంగా సంవత్సరం పాటు ఉన్నటువంటి గురువు, సంవత్సరంన్నర పాటు ఉన్నటువంటి రాహుకేతువులు, అదేవిధంగా 2.5 సంవత్సరాలకు ఒకసారి రాశి మారేటువంటి శని గ్రహాల యొక్క బలాబలాన్ని తీసుకుని మాత్రమే తంత్ర జ్యోతిషంలో ఫలితాలు చెప్పడం జరుగుతుంది. మిథున రాశి వాళ్లకు ఈ సంవత్సరం 2025 ఎలా ఉందంటే, మార్చి వరకు శని గ్రహము లాభస్థానంలో, తదుపరి వ్యయస్థానంలో సంచారము. మే 18 నుంచి మే 18 వరకు 10, 4వ స్థానంలో రాహుకేతుల సంచారము, తదుపరి 9, 3వ స్థానంలో సంచారము. గురుగ్రహము మే 15 వరకు వ్యయస్థానంలో, తదుపరి జన్మస్థానం సంచారము. తర్వాత ఆగస్టు వరకు కుజుడు ద్వితీయ జన్మస్థానంలో వక్రిస్తూ, స్తంభిస్తూ, ద్వితీయంలో నీచబడుతూ ఆయన పలు రకాల స్వభావాలకు గురవుతూ ప్రయాణిస్తున్నాడు. ఈ గ్రహ సంచారీత్యా చూస్తే మిథున రాశి వాళ్లకు జన్మంలోకి గురువు రావడం, అదేవిధంగా 9వ ఇంట రాహువు, 3వ ఇంట కేతువు, 10వ ఇంటికి శని రావడం, ఈ ఫలితాలు చూసుకుంటే శుభాశుభ మిశ్రమంగా ఉంది. పూర్తిగా శుభ ఫలితాలు లేవు, పూర్తిగాను అశుభ ఫలితాలు లేవు. ఎందుకంటే జన్మంలోకి గురువు వచ్చాడంటే బాధకాధిపతి గురువు జన్మంలోకి వస్తున్నాడు. మంచితనాన్ని పుష్కలంగా ఇస్తాడు, కానీ డబ్బులు ఇవ్వడు గురువు. ఈ మిథున రాశికి, కన్యా రాశికి ఉభయ కేంద్రాధిపతి అవుతారు ఈ గురువు. కాబట్టి క్యారెక్టర్ ఇచ్చి, మొహమాటాన్ని ఇచ్చి డబ్బులు ఇవ్వడు. అదొకటి తయారవుతుంది. అంతకుమించి నష్టమైతే ఏం జరగదు. కానీ మీకు చక్కగా 10వ ఇంట శని మీకు కూడా ఆయన కూడా అర్ధ ఫలితాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఈ మిథున రాశికి అష్టమాధిపతి మరియు భాగ్యాధిపతి దృష్ట్యా శుభగ్రహము. అష్టమాధిపత్యం వచ్చిన దానివల్ల అక్కడ కాస్త దోషం. కాబట్టి ఈ భాగ్యాధిపతి దోషం ప్రకారం భాగ్యాధిపతిగా ఉన్నందువల్ల ఆయన అర్ధ ఫలితాన్ని ఇస్తాడు. అది 10వ స్థానం కాబట్టి, కర్మకారక గ్రహము కర్మస్థానంలోకి వచ్చింది కాబట్టి మీకు శ్రమతో కూడుకున్నటువంటి ఫలితమే ఉంటుంది. సులభంగా అయితే ఏది కాదు. ధనకారకుడు లగ్నంలో ఉండడము, తను ధనం ఇవ్వకపోవడము, మరి శ్రమకారకుడు కర్మస్థానంలో ఉండడము, తన అర్ధశుభుడే కావడము, మీకు శ్రమతో కూడుకున్న ఫలితాలు ఉంటాయి. భాగ్యస్థానంలోకి రాహు రావడము, భాగ్యస్థానం అంటే తండ్రి, ఆలయము, యోగా మందిరము, పూజా స్టోరు, మరి మీ యొక్క ప్రార్థన, దైవ బలము, గురువు అనేటువంటి స్థానంలోకి రాహు వస్తున్నాడు. కాబట్టి మీకు ఇక్కడ భాగ్యస్థానంలోకి వచ్చాడు కాబట్టి ఈ కారకత్వాలన్నింటిలో కూడా మీకు అనుకున్న ఫలితం రాదు. రాహు నేను చెప్పిన వాటి కారకత్వం కాదు. కాబట్టి తండ్రికి కాస్త ఇబ్బంది అని చెప్పాలి భాగ్యస్థానంలోకి రాహు రావడం వల్ల. ఎందుకంటే పితృదేవతలకు పితృ భాగ్యము అనేది లేకపోవడానికి రాహువే కారణమవుతాడు. అంటే తాతలను, ముత్తాతలను కూడా రాహు సూచిస్తాడు. పూర్వజన్మలో మన పితృదేవతల యొక్క ఫలితం మనం ఇప్పుడు ఎలా అనుభవిస్తున్నామని సూచించేది రాహు. కాబట్టి రాహుగ్రహం యొక్క అనుగ్రహం ఒక విధంగా తక్కువే. అటని మనము చింతించాల్సిన అవసరం లేదు. రాహు యొక్క అనుగ్రహం పెంచుకోవాలంటే దుర్గాదేవి ఆరాధన, శనిగ్రహం యొక్క బలాన్ని మరింత పెంచుకోవాలంటే మీరు చక్కగా కాలభైరవ ఆరాధన, అదేవిధంగా గురువు జన్మలో ఉన్నాడు కాబట్టి జన్మ గురువు యొక్క సమస్య తీరాలంటే ప్రతి గురువారము మీరు బుధవారం రాత్రి ఒక 3 పిడికిళ్ళ శనగలు, బుడ్డ శనగలు అంటారు, పెద్దవి సైజు, ఒక 3 పిడికిళ్ళు ఒక చెంబులో వేసి నీళ్లు పోసి రాత్రి తల వద్ద పెట్టుకుని నిద్రించి ఉదయం లేవగానే నీళ్లు వంచేసి బెల్లం కలిపి గోవులకు తినిపించడం చాలా శ్రేయస్కరం. కొంతమంది గోవులకు పెట్టనివ్వరు. మీరేదో మీ కర్మంతా ఎత్తుకొచ్చి మా ఆవులకు పెడుతున్నారు అనేదాన్ని కూడా ఆస్కారం ఉంటుంది కొన్ని చోట్ల మాత్రమే. దాన్ని మీరు చింతించాల్సిన అవసరం లేదు. దాన్ని చక్కగా నలిపి పక్షులకు కూడా వేసేయడం వల్ల ఆ తడబాటు తగ్గుతుంది. ఏదైనా ఇతర జీవులను ఆదరించాలి, భూతదయ కలిగి ఉండాలనే దాంట్లో భాగంగా గురుగ్రహానికి సంబంధించినటువంటి ధాన్యాన్ని ఇలా చేయడం మంచిది. అలా నానబెట్టకుండా పెట్టడం వల్ల తినలేవు ఇతర జీవులు. కాబట్టి ఇది ఒక పరిహారం. ప్రతి బుధవారం రాత్రి మీరు ఆ పని చేయొచ్చు. ఎందుకంటే బుధవారం రాత్రి అంటే మిథున రాశిలోకి గురువు వస్తున్నాడు. బుధుడు బుధవారానికి అధిపతి కాబట్టి ఆ రాత్రి నిద్రించి మరుసటి రోజు గురువారం చక్కగా ఈ ఆవులకు పెట్టడము,
లేదంటే పక్షులకు పెట్టడము శ్రేయస్కరము. కాబట్టి కుజుడు జన్మస్థానము ద్వితీయ స్థానంలో చాలా తడబాట్లకు గురవుతూ ఆయన చాలా ఆవేశకావేశాలకు లోనవుతూ వస్తున్నాడు. ఈ లగ్నానికి ఈ రాశి వాళ్లకు కుజుడు పరమపాపి. గురువు తర్వాత కుజుడు పరమపాపి, 6వ స్థానాధిపతి, లాభాధిపతి. కాబట్టి దీనివల్ల చాలా ఆవేశం ఉంటుంది, చాలా టెన్షన్ ఉంటుంది. మనకు సంబంధం లేని వాళ్ళు మనల్ని టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ ఎవరేం చేయలేరు. చక్కగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య కరావలమ స్తోత్రము, కంద షష్ఠి కవచం లాంటివి ప్రతిరోజు మీ ఇంట్లో ప్లే చేయండి. ఆ కుజుడి యొక్క తీవ్రత అనేది తగ్గుతూ వస్తుంది. అది ఆగస్టు వరకు ఆ తడబాట్లు ఉన్నాయి. వాటి వల్ల మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏమాత్రం అలసత్వం వహించినా భూ సంబంధ, సోదరి సంబంధ, రక్త సంబంధికులతోనూ మీకు వాహనంలో పడడానికి, తలకు గాయమయ్యడానికి, తల నొప్పి రావడానికి, ఇటువంటి అసంకల్పితమైనటువంటి విషయాలు జరగడానికి అవకాశం ఉంది. జాతకంలో మరి కుజదశ జరుగుతూ ఉంటే కూడా మరింత ఎక్కువ తీవ్రత ఉంటుంది. సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల మాత్రమే మిథున రాశి వాళ్ళు ఈ యొక్క వ్యతిరేక ఫలితాన్ని బ్యాలెన్స్ చేయగలరు. ఇక్కడ 3వ ఇంట కుజుడు ప్రయత్నము అనేటువంటి విషయంలోకి వచ్చాడు. ధైర్యము, వీర్యము, విజయస్థానంలోకి వచ్చాడు సింహంలోకి. కాబట్టి మీకు ఇక్కడ పితృ పరిహారం ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే 3వ స్థానం సింహరాశి అయింది. సింహరాశికి అధిపతి రవి అంటే మనకు పితృకారకుడు. కాబట్టి ప్రతి అమావాస్యకు మీరు తప్పకుండా మీ పితృదేవతలు తలుచుకుని ఏదైనా అన్నదానం, కాస్త ఈ అడుక్కునే వాళ్ళు, ఇట పేదవాళ్ళు ఉంటారు, అటువంటి వారికి అన్నదానం చేయడం వల్ల, అమావాస్యలు చేయడం వల్ల మీకు పితృదేవతలకు చాలా సంతృప్తికరమైనటువంటి ఆశీర్వాదం మీకు లభిస్తుంది. కాబట్టి పితృ అనుగ్రహం చాలా అవసరం. 3వ ఇంట కేతువు, 9వ ఇంట రాహు. 9వ స్థానం అంటే కూడా పితృస్థానమే. 3వ స్థానం నైసర్గిక పితృస్థానం, ఎందుకంటే సింహరాశికి అధిపతి రవి కాబట్టి. అక్కడే పితృ నక్షత్రము మకా నక్షత్రం కూడా ఆ రాశిలోనే ఉంది. ఆ నక్షత్రానికి అధిపతి కూడా కేతువే. ఆ కేతువు కూడా మీకు 3వ ఇంటికే వస్తున్నాడు. కాబట్టి పితృ అనుగ్రహం కావాలి మీకు. చక్కగా మీరు కులదైవానుగ్రహం కూడా మీరు పొందితే మరింత మంచిది. మీ కులదేవతను తెలుసుకుని ఎక్కువగా ఆరాధించండి. కాబట్టి శుభ అశుభ మిశ్రమంగా మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉంటుంది. మీరు దైవ బలాన్ని యాడ్ చేసుకుంటే చక్కగా మరింత శుభ ఫలితాలు పొందవచ్చు. శుభం.